తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి. నేను ఒకటే నమ్ముతా, కర్మ. ఆ రోజు చెప్పాను, ఈ రోజు అదే చెప్తాను. ఇప్పుడు అదే నమ్ముతాను. నేను ఒక స్టేజ్ ఆఫ్ వరకు నేను అనుభవిస్తా, ఒక స్టేజ్ తర్వాత నువ్వు అనుభవిస్తావు. అది తిరిగి తగలకోకుండా పోదు. దానికోసం నేను ఎందుకు నీ గురించి ఆలోచించుకోవడం అవన్నీ అవసరం లేదు. వద్దు అనవసరంగా బ్రెయిన్ స్ట్రెస్ ఎక్కువైపోయిందంటే అనవసరంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మళ్ళీ మనం మ్యాన్షన్ ఎన్ని అంటే. సో అమర్ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి ఇప్పుడు? ఏం లేదు ఇప్పుడు. అప్పుడేదో చెప్పేవాడు, ఆపేసాను. ఇప్పుడు ఏం లేదు. నేను నమ్మరా? లేదే, నిజంగా ఆపేసాను. అడుగు కావాలంటే ఆడినాడు. నమ్మచ్చా? ఆపేసావా? నీ బాలకృష్ణ బ్రాండ్ ఏం లేవు, అన్నీ ఆపేసాను. శుభ్రంగా జిమ్ చేసుకుంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను ఆరోగ్యంగా. ఇప్పుడు అమర్ ఒక పార్టీకి వస్తే ఏముండదు, ఏముండదు, వాటర్ తాగుతాంటాను. అబ్బా నీలో ఈ మార్పు నేను అసలు డైజెస్ట్ చేసుకోలేను. బట్ ఒకప్పుడు యుద్ధాల గురించి ఇప్పుడు ఎందుకు, యుద్ధాలు చేసి అలసిపోయాము ఇప్పుడు, అంతా దెబ్బలు తగిలాయి. సో ఇంత నవ్వుకుంటూ ఇంత పాజిటివ్గా ఇప్పుడు మాట్లాడేస్తున్నావు, కానీ అమర్కి కూడా లోపల ఏదైనా తెలియని ఒక విషయం గురించి ఏదైనా భయం ఉందా? అబౌట్ కెరియర్ కానీ, లేకపోతే నీకంటూ ఏదైనా భయం ఉంది అంటే అది ఏం చెప్తావు? భయం అనేది ప్రతిరోజు ఉండేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడని చెప్పినా కానీ మన ఆలోచనలు మనకి ఏం కావాలో వాటి మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు, ఏంట్రా ఈ జీవితం అనిపిస్తుంది, ఎప్పుడు వస్తుందిరా అనిపిస్తుంది. ఈ రోజు పోయింది, రేపు పోయింది, ఎల్లుండి పోయింది, మంత్ పోయింది, ఇయర్ పోయింది అనిపిస్తూ ఉంటుంది. ఆ బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధనే మనకు ఫ్యూయల్ లాంటిది. ఫర్దర్గా ఇంకా మనం రెడీ అవ్వాలి, ఇంకా ఇలా చేసుకోవాలి, అలా ఉండాలి అని చెప్పడానికి చిన్న బూస్ట్. బట్ ఎవ్రీ టైమ్ ఐ రిగ్రెట్. ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉంటాను, అరే నెక్స్ట్ ఏంట్రా అందరు వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు వస్తుంది. ఏమో ఆ వచ్చినప్పుడు మనం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి కదా, వస్తుంది అనే నమ్మకం. నేను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాడు? నా మీద నాకు నమ్మకం ఉంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదమ్మా, నమ్మకం. మనం నమ్ముకోకపోతే ఎదుటోళ్ళు కూడా మనం నమ్మనప్పుడు ఇంకా అవసరం లేదు కదా మనం. అంతే. సో ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళి కాన్ఫిడెన్స్ ఉంది. బట్ బయట చూసే వాళ్ళకి ఏంటి, అమర్ మంచిగా ప్రమోషన్స్ చేస్తాడు, మంచిగా ఏ టీవీ షో చూసినా టాప్ లో ఫస్ట్ అమర్ పేరు ఉంటది. సో మంచిగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, డబ్బులు వస్తాయి, బాగా సంపాదించుకున్నాడు, ఆరామ్సే సెటిల్ అయిపోయాడు అనుకునే వాళ్ళకి ఏం చెప్తా అంటే, అమర్ ఎంత సంపాదించాడు అసలు, నీకు ఏవో ఒక్కొక్క సిటీలో ఒక విల్లా ఉంది. నిజంగా బాగుంటారా బాబు, నిజంగా అవన్నీ దొరికింటే బాగుంటారు అసలు. చా ఎక్కడున్నాయి, సస్టైన్ అవ్వాలి. ఇంకొకటి ఏదైనా వచ్చే వరకు సస్టైన్ అవ్వాలి కాబట్టి 1-2 షోస్ చేసుకుంటే అట్లీస్ట్ ఆ మంత్ గడుస్తుంది, మనకు బాగుంటుంది, మన పర్సనల్ ఖర్చులనే తీరుతాయి. అలాగే నేను ముందుకు వెళ్తున్నాను పాజిటివ్ మైండ్తో, పాజిటివ్గా ఉండి, అంతే. అలా మించి ఏం లేదు. సో ఎక్కడ ఏం ఆస్తులు లేవు? ఏమున్నాయి, ఏం లేవు. ఏమోరా, విజయవాడలో విల్లా అంట, రాజమండ్రిలో ఫ్లాట్ అంటే ఏదేదో వింటున్నా, అందుకని ఏంటో దేనికి పిలవకుండానే అన్ని ఇనాగ్రేషన్స్ చేసేసావా అని డౌట్ వస్తుంది. నాకు అదే డౌట్ గా ఉంది. ఇవి ఉన్నాయంటే అట్లీస్ట్ మా రవి గారికో లేకపోతే మానస్ గారికో చెప్పుకోండి, నేను ఎట్లా కొన్నానా అని చెప్పి నాకు కూడా. ఏం లేవు, ఏమున్నాయి, ఏం తొక్కున్నాయి. జస్ట్ హైదరాబాద్ లో ఉన్న అమర్కి ఓన్ హౌస్ ఉందా? ఓన్ హౌస్ ఉంది, ఇక్కడ ఉంది. తేజు తీసుకుంది 1 year తర్వాత. ఈ 1 year లో తీసుకున్నట్టున్నావు? లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అంతే, ఎక్కువ అడగకండి, మనోడి దగ్గర ఎక్కువ ఏం లేవు. ఒక కారు ఉంది అయ్యా, అంత మించి ఏం లేదు అది. సో అసలు ఇన్ని చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటది బేసిక్గా? అంటే అవన్నీ నిజమైతే బాగుండు అనిపిస్తుందా, వీళ్ళందరూ ఏంది ఇలా రాస్తున్నారు అని? చూడడం మానేద్దాం అనిపిస్తుంది, చూసినప్పుడు దాని మీద ఎక్కువ ఆశ పుడుతుంది, ఎందుకులే వస్తాయి కదా టైంకి అని చెప్పి. ఓకే, ఈ షో నుంచి మానస్ అన్నకి, ఇది ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ కాబట్టి మానస్ అన్నకి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి చెప్పొచ్చు. బావా, సో సింపుల్గా ఎప్పుడు నిన్ను తీసుకోలేను, చెప్పలేను. ఒకటే నేను ఎప్పటికీ చెప్పేది, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. ఇది నా చివరి మాటల్లో అయినా, నేను చివరిగా ఉండేటప్పుడైనా సరే నిన్ను చూస్తూ ఉంటూ, నువ్వు వచ్చినప్పుడు నేను పోయినాక నాకు హ్యాపీయే. అంతవరకు నువ్వు నాకు ఇష్టం, నువ్వు అంటే పిచ్చి నాకంతే. లవ్ యూ బావా. పోయిన తర్వాత కూడా బావ ఎప్పుడు వస్తాడేమో, ఎవరు ముందు పోయినా వెయిట్ చేస్తారు. సరే ఇంకొక క్వశ్చన్ అడగడం. రవిగాడు కూడా, మానస్ రవిగాడు ఇద్దరు అబ్బాయిలో వీళ్ళిద్దరే ఇద్దరు బాగా గట్టిగా. ఎందుకంటే రవిగాడు కూడా మన అడిగి మన తిప్పలేలే, ఎన్ని అది ఒక పెద్ద చరిత్ర ఉంది, వాడు వచ్చినంటే బాగుండు. సరే వాడు రాలేదు, కానీ వాడి కోసం ఒక వీడియో పంపించాడు. వీడియో బయట? ఎస్, పాపం వాడికి సడన్ గా చెప్పాం కాబట్టి రావడం కుదరలేదు, అందుకని ఒక వీడియో పంపించాడు. ఒకసారి చూద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్
వెరీ 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 హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా లైఫ్లో నాకు బెస్టెస్ట్ అన్నీ మా బావగాడే, అమర్దీప్ చౌదరి. బావా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావా. మన జర్నీ ఇప్పుడుది కాదు, 11 ఏళ్ళ నుంచి నడుస్తుంది, జీవితాంతం నడుస్తుంది. మనిద్దరం కలిసి చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం. నువ్వు కూడా అందరికీ చెప్పు, ఖచ్చితంగా కొడతాం మనం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావా, లవ్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా, లవ్ యూ. తొందరలో వాడు చెప్పినట్టు నిజంగా జరుగుతుంది. ఇద్దరు ఐ కలిసి మీన్ ఒక కథ అయితే లాక్ అయింది, అది వెళ్ళే మూమెంట్ లో ఉంది. వెళ్ళిందంటే మాత్రం ఎవ్వరు ఊహించలేని హిలేరియస్ కాంబినేషన్ మళ్ళీ కనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత. అబ్బా ఆబ్వియస్లీ లవ్ యూ రా బావా, ఆల్వేస్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బేసిక్గా మనకి ఎలాంటి అలవాట్లు లేవు, మన ఫ్రెండ్షిప్ డేలు బర్త్డేలు చెప్పుకోం. ఎందుకంటే చెప్పుకోం. అవును టైం వచ్చినప్పుడు కావాలన్నప్పుడు ఫోన్ చేస్తే ఏం చేసినా పక్కన ఉండేవాడే ఫ్రెండ్. అదే ఫ్రెండ్షిప్ డే. అవును నా లైఫ్ లో ప్రతిరోజు ఫ్రెండ్షిప్ డేనే. Hmm. లవ్ యూ ఆల్. సరే కానీ మానస్ అన్న, నిఖిల్, రవితేజ మీరందరూ ఉన్నప్పుడు అబ్బాయిల గ్యాంగ్ లో ఎక్కువ అమ్మాయిలకి లైన్ వేసేది ఎవర్రా? ఏంది అప్పట్లోనా? అప్పటి ఎవడు వీడా? ఇప్పట్లో వీడెప్పుడే అంటే వేయాల? వీడు ఇన్నోసెంట్, వీడు వీడు వదిలేసాడు. కష్టం వీడు. ఉమ్. బావా అంటే చూడు బావా అంటాడు. ఆడేం చేయడు. నేను అందరం మామూలే. అంతే. దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? చూద్దామని ఇచ్చాడు, చూస్తున్నాం, ఉమ్. వీక్షిస్తాం. సో ముగ్గురే అమ్మాయిల్ని ఇది చేయడంలో. ఇది చేయడంలో అంటే ఏంది? పిచ్చి, ఏం లేదు బాబు. ఊరికే ఏదో అలా చూస్తాం సరదాగా, అందంగా ఉంటే అందరినీ చూస్తాం, తప్పేముంది. ఇప్పట్లో కాదులే, ఇప్పుడు కూడా చూస్తున్నావా? ఇప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా కళ్ళు కనిపించినప్పుడు చూస్తాం. కల్లో కనిపించినప్పుడు కళ్ళు కనిపించినప్పుడు. కళ్ళు ఓకే సరే, మీరందరూ మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక సీక్రెట్ ఉంటది కదా, రివీల్ చేయలేని సీక్రెట్. ఇప్పటి వరకు మీరందరూ కలిసినప్పుడు ఏదైనా ఏదో ఒక చేసే ఉంటారు, కోతి పనులు మీరు చేయకుండా ఉండరు. కలిసినప్పుడు ఏమి ఉండదురా, మామూలుగా మాట్లాడుకుంటా పాత విషయాలు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఏం చెయ్యం, ఏం చేస్తాం, ఏం చేసినా పెద్ద పబ్లిసిటీ అయింది కాబట్టి ఏమీ చేయం. అసలు మీలో ఉన్న టాప్ సీక్రెట్ ఇప్పటి వరకు తేజుకి కూడా తెలియదు ఏదైనా ఒకటి ఉంటే. ఎవడన్నా చెప్తాడు అసలు? నువ్వు అడిగేది అట్లే ఉంది, తింగరదానిలాగా. దానికి కూడా తెలియదు చెప్తే, అది ఇంకా తెలుసుకొని నన్ను ఇంకేం చేస్తుంది, వీళ్ళు తెలుసుకొని నన్ను ఏం చేస్తారు? ఎవడో వాడి చేత్తో వాడు గొంతు పిసికి చచ్చిపోడు. సరే అంత ఎఫెక్ట్ అవ్వంది చెప్పు చూడు, అయితే ఏదో ఉందనుకుంటారు. నేనే మర్చిపోయాను. నాకు బేసిక్ గా రాత్రి మాట్లాడింది పొద్దున గుర్తుండదు. అలాంటిది ఎప్పుడో జరిగింది, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు నాకు. ఎప్పుడో ఐ వాజ్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ క్యాండిడేట్ ఆఫ్ స్టూడెంట్. పోయింది. బట్